హాయ్ హలో నమస్తే అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆర్జీ ద ఇన్స్పిరేషన్. ఈరోజు వీడియోలో మనం గత 6 వారాలుగా ఏం నేర్చుకున్నామో ఒకసారి రివ్యూ చూద్దాం. దేశ భవిష్యత్ అంతా యువత చేతుల్లోనే ఉంది అన్నారు మన స్వామి వివేకానంద గారు. మరి ప్రపంచంలో చూస్తే అత్యధిక యువత కలిగినటువంటి దేశం ఏదంటే నెంబర్ 1 ప్లేస్లో మన భారతదేశం ఉంది అని గర్వంగా చెప్పుకోవచ్చు. 27% యువత ఉన్నటువంటి మన భారతదేశం ఎన్నో దశాబ్దాలుగా డెవలపింగ్ కంట్రీ అంటున్నామే తప్ప డెవలప్డ్ అనేది అవ్వట్లేదు. అసలు కంట్రీ డెవలప్ అవ్వడం అంటే ఏంటి? దేశం సుభిక్షంగా ఉండడం, దేశం అంతా బాగుండడం. మరి ఎప్పుడు బాగుంటుంది? రాష్ట్రాలన్నీ బాగుంటే దేశం బాగుంటుంది, జిల్లాలన్నీ బాగుంటే రాష్ట్రం బాగుంటుంది, ప్రతి ఊరు బాగుంటే ఆ జిల్లా బాగుంటుంది, ప్రతి ఇల్లు బాగుంటే ఆ ఊరు బాగుంటుంది. మరి ప్రతి ఇల్లు బాగుండాలి అంటే అందులో ఉండే మనం బాగుండాలి. అంటే మనల్ని మనం ఉద్ధరించుకుంటే చాలు. ప్రతి వ్యక్తి, ప్రతి ఇంట్లో వ్యక్తి కూడా తనని తను ఉద్ధరించుకుని, తన ఇల్లును ఉద్ధరించుకుంటే ఆటోమేటిక్ గా దేశం డెవలప్డ్ కంట్రీ అనొచ్చు. అది సగర్వంగా మనం చెప్పుకోవచ్చు. ఎవరినైనా మనం ఈ ప్రశ్న అడిగితే కమ్యూనికేషన్ స్కిల్స్ అంటే ఏంటి అంటే మోస్ట్ ఆఫ్ ది పీపుల్, స్పెషల్లీ మన ఇండియన్స్, ఎస్పెషల్లీ మన తెలుగు వాళ్ళు చెప్పే ఆన్సర్ ఏంటంటే ఇంగ్లీష్ లో బాగా మాట్లాడగలగడం కమ్యూనికేషన్ స్కిల్ అంటారు అని. నిజంగా ఇంగ్లీష్ లో బాగా మాట్లాడగలగడం కమ్యూనికేషన్ స్కిల్లా? ఇదే ప్రశ్న నన్ను అడిగితే ఆన్సర్ నో అని చెప్తాను. సో కమ్యూనికేషన్ స్కిల్ అంటే ఏంటి? మనం ఏదైనా ఒక విషయాన్ని ఎదుటివారితో చెప్పినప్పుడు, ఏదైనా ఇన్ఫర్మేషన్ ఇస్తున్నప్పుడు కానీ, నాలెడ్జ్ షేర్ చేసుకుంటున్నప్పుడు కానీ, ఏవైనా మన ఫీలింగ్స్ షేర్ చేసుకుంటున్నప్పుడు కానీ, ఏదైనా సరే ఒక ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగే సంభాషణని ఎఫెక్టివ్ గా చెప్పడం. అంటే మనం ఏదైతే చెప్పాలనుకుంటున్నామో అది ఎదుటివాడికి కరెక్ట్ గా అర్థమైందా లేదా, అర్థమయ్యే విధంగా చెప్పగలగటాన్ని కమ్యూనికేషన్ స్కిల్ అంటాం. కొంతమందిని మనం చూస్తాం, ఆఫీసుల్లో చాలా నాలెడ్జ్ ఉన్న వాళ్ళు ఉంటారు, కానీ వాళ్ళకున్నంత నాలెడ్జ్ లేని వాళ్ళు కూడా వాళ్ళ తోటి ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో ప్రమోషన్స్ లో గానీ, ఇంక్రిమెంట్స్ లో గానీ వాళ్ళు వీళ్ళకన్నా ముందంజలో ఉంటారు, వీళ్ళు కొంచెం వెనకబడి ఉంటారు. ఎందుకు? మనం మాట్లాడేటప్పుడు ఆ పదాలు ఏంటంటే సంస్కారవంతమైన పదాలు తీసుకోవాలి. అలాంటి మంచి పదాలతో, మంచి మాటలతో, దానికి తగ్గ బాడీ లాంగ్వేజ్ ని, వాయిస్ మాడ్యులేషన్ ని మనం ఇన్కార్పొరేట్ చేసి మాట్లాడితే కనుక అది ఎఫెక్టివ్ కమ్యూనికేషన్ అవుతుంది. ప్రాపర్ కమ్యూనికేషన్ అనేది ఎప్పుడు జరగాలంటే కనుక మనం ఇందాక చెప్పుకున్న 3 విషయాలు ఏవైతే ఉన్నాయో, మనం మాట్లాడే పదాలు సరైన పదాలు ఎంచుకోవాలి, వాయిస్ మాడ్యులేషన్ ఉండాలి, బాడీ లాంగ్వేజ్ సరిగా ఉండాలి, దాంతో పాటు ఎప్పుడు ఫేస్ మీద స్మైల్ అనేది మెయింటైన్ చేయాలి. అలాంటప్పుడు ఎదుటివాడు ఇంట్రెస్ట్ గా వింటాడు. కాబట్టి కమ్యూనికేషన్ అనేది ప్రాపర్ గా జరుగుతూ ఉంటుంది. An effective communication is like a bridge between confusion and clarity. మనం చాలా సందర్భాల్లో చూస్తూ ఉంటాం. ఎవ్రీ ఇయర్ కూడా మనకి కాలేజెస్లో క్యాంపస్ ఇంటర్వ్యూస్ జరుగుతూ ఉంటాయి. క్యాంపస్ ఇంటర్వ్యూస్లో కొన్ని వందల మంది ఎంప్లాయీస్ని వాళ్ళు హైర్ చేసుకుంటూ ఉంటారు. ఎవ్రీ ఇయర్ హండ్రెడ్స్ ఆఫ్ ఎంప్లాయీస్ని హైర్ చేసుకుంటున్నప్పుడు మరి ఇంతమంది ఎంప్లాయీస్ ఎవ్రీ ఇయర్ వస్తూ ఉంటే దానికి తగ్గట్టుగా కంపెనీ ఎస్టాబ్లిష్మెంట్స్ పెరుగుతున్నాయా? మనకు పెద్దగా డెవలప్మెంట్ అయితే ఉండదు. ఏదో 1 or 2 బిల్డింగ్స్ పెరగొచ్చేమో కానీ ఇంత ఎంప్లాయ్మెంట్ తగ్గట్టుగా బిల్డింగ్స్ వాళ్ళు పెంచి ఎస్టాబ్లిష్ చేయట్లేదు. అలాగని ఎవ్రీ ఇయర్ అంతమంది రిటైర్ అవుతున్నారా అంటే అది లేదు. మరి ఎంప్లాయీస్ అందరూ ఏమవుతున్నారు? ఎవ్రీ ఇయర్ హండ్రెడ్స్ ఆఫ్ ఎంప్లాయీస్ ని రిక్రూట్ చేసుకున్నా కూడా మరి ఎంప్లాయీస్ అందరూ ఎక్కడికి వెళ్తున్నారు? ఏమవుతుందంటే వన్స్ రిక్రూట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇయర్ మళ్ళీ అకాడమిక్ ఇయర్ కంప్లీట్ అయ్యే లోపే 50% ఆఫ్ ఎంప్లాయీస్, మోర్ దాన్ 50% రిజైన్ చేసి వెళ్ళిపోవడమో, తీసివేయడమో జరుగుతుంది. వీటన్నిటికీ కారణం ఏంటి అంటే కమ్యూనికేషన్ స్కిల్స్ వాళ్ళకి సరిగా లేకపోవడం. ఈ కమ్యూనికేషన్ స్కిల్స్ మరి మనం ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలి? ఒక ఎంప్లాయీగా ఒక కంపెనీలోకి వెళ్ళినప్పుడు మన కమ్యూనికేషన్ స్కిల్స్ని ఎలా డెవలప్ చేసుకుంటే మనకు మంచి గ్రోత్ వస్తుంది అనేది ఈరోజు వీడియోలో మనం తెలుసుకోబోతున్నాం. దీనికి ఒక చక్కటి ఫార్ములా అండి, 9C ఫార్ములా అంటాం. ఈ 9C's ఏంటి అంటే కనుక ద ఫస్ట్ వన్ ఈజ్ కాజ్, సెకండ్ వన్ కెపాసిటీ, థర్డ్ వన్ కాంటాక్స్ట్, ఫోర్త్ వన్ కాంటెంట్, ఫిఫ్త్ వన్ ఛానల్ అంటే ప్రోటోకాల్. ఈ ప్రోటోకాల్లో మనం వెళ్ళడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సిక్స్త్ వన్ కోఆపరేషన్, నెక్స్ట్ క్రెడిబిలిటీ, నెక్స్ట్ క్లారిటీ, నెక్స్ట్ లాస్ట్ వన్
కామన్ సెన్స్. ఈ 9 మనం ఫాలో అయితే కనుక మన కమ్యూనికేషన్ లో మనం కింగ్ అనిపించుకోవచ్చు. మన లైఫ్ లో మనం చాలా గ్రోత్ అవ్వచ్చు. మన ఎంప్లాయ్మెంట్ లో అవనివ్వండి, ఎందులోనే అవనివ్వండి, మనం బాగా గ్రోత్ అవడానికి మన కమ్యూనికేషన్ స్కిల్స్ అనేవి ఈ విధంగా మనం అప్లై చేసుకుంటే కనుక చాలా బాగా ఉపయోగపడతాయి. మన నిత్య జీవితంలో ప్రతిరోజు నిత్యం ఎవరితో ఒకరితో కమ్యూనికేషన్ చేస్తూనే ఉంటాం. ఇంట్లో మన తల్లిదండ్రులు అవనివ్వండి, మన భార్య అవనివ్వండి, బిడ్డలు అవనివ్వండి, లేదా మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కావచ్చు, మన రిలేటివ్స్ కావచ్చు, మన ఫ్రెండ్స్ కావచ్చు, దాంతోపాటు మన కొలీగ్స్, లేదా ఏదైనా షాపింగ్కి వెళ్తున్నాం, షాప్ వాళ్ళతో కమ్యూనికేషన్ చేస్తాం, ఏదో కొనడానికి వెళ్తున్నాం, వాళ్ళతో కమ్యూనికేషన్ చేస్తాం. ఇలా నిత్య జీవితంలో ప్రతి దగ్గర ప్రతి విషయంలో కూడా మనకి ఈ కమ్యూనికేషన్ స్కిల్స్ అనేవి అవసరం. మరి నిత్య జీవితంలో ప్రతి విషయంలో కూడా మన కమ్యూనికేషన్ ది పర్ఫెక్ట్ ఎలా అనిపించుకోవాలి? మనం ఏదైనా ఒక మాట్లాడబోయే ముందు ఒక్కసారి మన మైండ్ని మనం ఒక 5 ప్రశ్నలు వేసుకోవాలి. ఈ 5 ప్రశ్నలు ఏంటి? What to speak, what not to speak, where to speak, where not to speak, when to speak, when not to speak, why to speak, why not to speak, how to speak, how not to speak. ఇలా ఒక 5 ప్రశ్నలు మనల్ని మనమే మన మైండ్కి వేసుకోవాలి. వేసుకున్నప్పుడు 5ంటికి అక్కడున్న సిచ్యువేషన్కి కానీ, మనుషులకు కానీ, పరిస్థితులకు కానీ తగ్గట్టుగా ఎస్ రైట్ 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 అని ఆన్సర్ వచ్చింది అనుకోండి, ఎస్ మనం చేస్తున్న కమ్యూనికేషన్ పర్ఫెక్ట్ అనేది మనకు అర్థమవుతుంది, మాట్లాడచ్చు. లేదు అనుకోండి, అది పర్ఫెక్ట్ కమ్యూనికేషన్ కాదు అని మనకు అర్థమవుతున్నప్పుడు మనం ఆ మాట అక్కడ మాట్లాడకుండా ఉండడమే చాలా మంచిది. మరి కమ్యూనికేషన్ స్కిల్స్ ఉంటే మన లైఫ్లో సక్సెస్ అయిపోవచ్చా? అసలు సక్సెస్ అంటే ఏంటి మీ దృష్టిలో? సక్సెస్ని మీరు ఎలా మెజర్ చేస్తారు? మీరు ఎందులో సక్సెస్ అవుదాం అనుకుంటున్నారు? మీరు ఎంచుకున్న గోల్ ఏంటి? మీ లక్ష్యం ఏంటి? మనం సక్సెస్ అవ్వాలి అంటే ఖచ్చితంగా గోల్ సెట్టింగ్ అనేది చాలా అవసరం. మనం ఏం అవ్వాలనుకుంటున్నాం, ఏం సంపాదించాలనుకుంటున్నాం, ఏం చెయ్యాలనుకుంటున్నాం, మన అచీవ్మెంట్ ఎక్కడి వరకు మనం ఆలోచిస్తున్నాం, ఈ గోల్ సెట్టింగ్ అనేది మనకి చాలా చాలా అవసరం. మరి గోల్ని ఎలా సెట్ చేసుకోవాలి? దీనికి ఒక సిద్ధాంతం ఉంది, స్మార్ట్ గోల్. ఈ స్మార్ట్ గోల్ అనేది మనం సెట్ చేసుకుంటే కనుక ఖచ్చితంగా దానికోసం మనం కష్టపడి పనిచేస్తే అచీవ్ అవుతాం. S for specific, M for measurable, A for achievable, R for realistic, T for time bound goal. ఈ విధంగా మనం గోల్ సెట్ చేసుకుంటే సరిపోదు, దాంతో పాటు అది సాధించుకోవడానికి తగ్గ హార్డ్ వర్క్ కూడా మనం చేయాలి. అలా హార్డ్ వర్క్ చేస్తే మనం ఖచ్చితంగా మన గోల్ని మనం అచీవ్ అవ్వచ్చు. దాంతో పాటు దానికి ప్రాపర్ ప్లానింగ్ కూడా ఉండాలి. ఒక ప్రాపర్ ప్లానింగ్ వేసుకొని దాని ప్రకారం మనం హార్డ్ వర్క్ చేసుకొని వెళ్తే కనుక మన గోల్స్ మనం చాలా ఈజీగా అచీవ్ అవ్వచ్చు. మరి గోల్ సెట్టింగ్ చేసుకున్న వాళ్ళందరూ సక్సెస్ఫుల్ పర్సన్స్ అవుతున్నారా? చాలా మంది అవ్వలేకపోతున్నారు. దీనికి కారణం ఏంటి అంటే సరైన మోటివేషన్ దొరకట్లేదు. ఒక గోల్ సెట్ చేసుకుంటున్నారు, దాన్ని ఎలా అచీవ్ అవ్వాలి, అసలు అచీవ్ అవ్వగలమా లేదా అనేదానికి ఒక సరైన మోటివేషన్ దొరకట్లేదు. మరి అలాంటి సరైన మోటివేటర్ కానీ ఆ మోటివేషన్ మనకు దొరకనప్పుడు ఏం చేయాలి? ఎవరో వస్తారు, ఏదో చేస్తారని మనం ఎదురు చూస్తే ఎప్పుడు కూర్చోకూడదు. మనం చేయాల్సింది ఏంటంటే ఫస్ట్ మనల్ని మనం సెల్ఫ్ మోటివేట్ చేసుకోవాలి. ఎస్, ఐ కెన్ డూ ఇట్, ఇది నేను చెయ్యగలను, ఇది నేను సాధించగలను, నా గోల్స్ నేను అచీవ్ అవ్వగలను, నేను సక్సెస్ అవ్వగలను అని మనకి మనం ముందుగా సెల్ఫ్ మోటివేషన్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఏదైతే మన గోల్ ఉంటుందో ఆ గోల్ని 3 పార్ట్స్ కింద మనం డివైడ్ చేయాలి. ఎలా? ఫస్ట్ షార్ట్ టర్మ్ గోల్స్, తర్వాత మిడ్ టర్మ్ గోల్స్, తర్వాత లాంగ్ టర్మ్ గోల్స్. ఇలా మన గోల్ ఏదైతే ఉందో దాన్నే 3 పార్ట్స్ కింద డివైడ్ చేసుకోవాలి. డివైడ్ చేసుకొని ఒక్కొక్క గోల్ని మనం సాధించుకుంటూ వెళ్ళాలి. ముందు షార్ట్ లెవెల్లో మన గోల్స్ సాధించుకోవాలి. అలా మిడ్ లెవెల్కి వెళ్ళేసరికి అక్కడ ఏం చేయాలో సాధించుకోవాలి. అప్పుడు ఫైనల్గా మన మెయిన్ గోల్ ఏదైతే ఉంటుందో లాంగ్ టర్మ్ గోల్, దాన్ని ఖచ్చితంగా మనం సాధించుకోవడానికి ఇవన్నీ సహకరిస్తాయి. ఇలా మనం ఎప్పుడైతే మన మెయిన్ గోల్ని మిడ్ టర్మ్ గోల్, షార్ట్ టర్మ్ గోల్ అని చెప్పేసి సబ్ గోల్స్ అంటాం, ఈ సబ్ గోల్స్ కింద డివైడ్ చేసుకుంటాము. ఈ సబ్ గోల్స్ ను కూడా ఇంకా డివైడ్ చేయగలిగితే సబ్ గోల్స్, అంటే మెయిన్ గోల్, దానికి సబ్ గోల్స్, వాటిని ఇంకా సబ్ గోల్స్ కింద మనం డివైడ్ చేసుకొని ఒక్కొక్క గోల్ మనం కంప్లీట్ చేసుకుంటూ వెళ్తే కనుక ఖచ్చితంగా మనం
మన గోల్ సాధించి సక్సెస్ పై మనం నడవగలుగుతాం. సో ఈ గోల్స్ సాధించాలంటే మనకేం కావాలి అంటే, మనం ఏవైతే గోల్ మెయిన్ పెట్టుకున్నామో దానికి కావాల్సినటువంటి నాలెడ్జ్ని కానీ స్కిల్స్ని కానీ మనం ఎవ్రీడే అప్డేట్ చేసుకుంటూ ఉండాలి. ఎవ్రీడే వాటికి కావాల్సిన నాలెడ్జ్ని గ్రాప్ చేసుకోవడం, ఎక్కడ దొరుకుతుందో తెలుసుకోవడం, అక్కడికి వెళ్ళి ఆ నాలెడ్జ్ని మనం కలెక్ట్ చేసుకోవడం, లేదా బుక్స్ రెఫర్ చేస్తామా, వీడియోస్ రెఫర్ చేస్తామా, అవన్నీ చూసుకుంటూ మనకు కావాల్సిన నాలెడ్జ్ని మనం గెయిన్ చేసుకోవాలి. దాంతోపాటు ఆ వర్క్ కావాల్సిన స్కిల్స్ని డెవలప్ చేసుకోవాలి. ఈరోజు మనం ఉన్న పొజిషన్ కన్నా ఇంకా ఉన్నత స్థితికి ఎదగాలంటే ఏం చేయాలి? అక్కడికి వెళ్ళినప్పుడు ఆ మేనేజ్మెంట్ స్కిల్స్ కానీ, ఆ కమ్యూనికేషన్ స్కిల్స్ కానీ, ఆ రిలేషన్స్ మెయింటైన్ చేయడం కానీ అవన్నీ మనకి రావాలి. దాంతోపాటు స్ట్రెస్ మేనేజ్మెంట్ ని మనం తెలుసుకోగలగాలి. సో ఎప్పుడైతే ఇవన్నీ తెలుసుకొని మనలో మనం స్కిల్స్ డెవలప్ చేసుకున్నామో అప్పుడు మనం సక్సెస్ వైపు అడుగులేయగలుగుతాం. ఒక్కొక్క గోల్ ని మనం రీచ్ చేస్తూ మన ఫైనల్ గా మన మెయిన్ గోల్ ఏదైతే ఉందో లాంగ్ టర్మ్ గోల్ రీచ్ అయ్యి మనం ఒక సక్సెస్ఫుల్ పర్సన్ అనిపించుకుంటాం. ఇవి అన్ని మరి తెలుసుకొని మన జీవితాన్ని మనం ఎలా ముందుకు తీసుకువెళ్ళాలి, మన జీవితంలో మనం ఉన్నత స్థితికి ఎలా చేరుకోవాలి, మనతో పాటు ఇంకొంతమంది జీవితాలను ఎలా మార్చాలి, వాళ్ళ భవిష్యత్తులో వాళ్ళు ఉన్నత స్థితిగా వెళ్ళడానికి మనం ఎలా సహాయపడాలి, ఇలాంటి ఎన్నో విషయాలని తెలియచెప్పడం కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిందే మన ఈ ఛానల్ ఆర్జీ ద ఇన్స్పిరేషన్. ఈ ఆర్జీ ద ఇన్స్పిరేషన్ ఛానల్ ద్వారా నేను రోజు ఇలాంటి ఎన్నో విషయాలు తెలియజేస్తూ ఉంటాను. భవిష్యత్తులో మన జీవితంలో ఉన్నత స్థితికి వెళ్ళడానికి, మనం ముందుకు వెళ్ళడానికి మనకు కావాల్సిన క్వాలిటీస్ ఏంటి, అవన్నీ ఆ సాఫ్ట్ స్కిల్స్, లైఫ్ స్కిల్స్ అన్ని నేర్పుతూ దాంతో పాటుగా మనం ఈ రోజు చెప్పుకున్న క్వాలిటీస్ ని ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలి అనేది కూడా నేను ప్రతి వీడియోలోనూ తెలియజేస్తాను. ముందు ఇలాంటి వీడియోలు చేస్తూ ముందుకు వెళ్దామనే నా ఆలోచనతో ఈ ఆర్జీ ద ఇన్స్పిరేషన్ అనే ఛానల్ని పెట్టడం జరిగింది. మరి మీరందరూ ఆదరిస్తారని ఆశిస్తున్నాను. ఈ ఛానల్ ముందుకు తీసుకెళ్లాలంటే ఏం చేయాలి అనేది మీకు ఆల్రెడీ బాగా తెలుసు. అయినా మరొకసారి చెప్తున్నాను, ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి. మరి ఇలాంటి వీడియోలు మన ఫ్రెండ్స్కి అందరికీ అందిద్దాము అనుకుంటే కనుక అందరికీ షేర్ చేయండి. ఫైనల్గా నోటిఫికేషన్ బటన్ మాత్రం మర్చిపోవద్దు. నోటిఫికేషన్ బటన్ ప్రెస్ చేస్తే కనుక నేను చేసిన వీడియో అప్లోడ్ అయిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఇవన్నీ చేస్తూ మన ఛానల్ని ముందుకు తీసుకెళ్ళడానికి మీరందరూ నాకు సహకరిస్తారని ఆశిస్తున్నాను. అలాగే ఈ వీడియోలో మీకు నేను చెప్పిన విషయాల్లో ఏం నచ్చాయి, ఏం నచ్చలేదు, వీడియో బాగుందా బాలేదా ఏంటి, ఈ వీడియో మీద మీ అభిప్రాయం ఏంటి అనేది కామెంట్ బాక్స్ లో ఖచ్చితంగా కామెంట్ చేయండి. నేను ప్రతి కామెంట్ చదువుతాను, మీ కామెంట్స్ కి రిప్లై ఇస్తాను. ఇవి కాకుండా ఇంకా ఏదైనా వేరే టాపిక్ మీద మీకు సబ్జెక్ట్ కావాలి అనుకుంటే కనుక అది కూడా నాకు కామెంట్ రూపంలో పోస్ట్ చేయండి. ఆ సబ్జెక్ట్ మీద కూడా నాకు సాధ్యమైనంత వరకు నేను వీడియోస్ చేస్తాను. నేను నేర్చుకున్న సబ్జెక్టు నా గురువుల దగ్గర లేదా పుస్తకాల ద్వారా, నా ఎక్స్పీరియన్సెస్ ద్వారా నేర్చుకున్న సబ్జెక్ట్ ఏదైతే ఉందో అది నాతో ఆగిపోకూడదు, మరింత మందికి చేరువ కావాలనే సహృదయంతో, సదుద్దేశంతో మాత్రమే ఈ ఛానల్ని రన్ చేస్తున్నాను. సో అలాంటి విషయాలన్నీ మీకు ఏం కావాలన్నా కూడా నాకు తెలిసినంత వరకు నేను వీడియోస్ ద్వారా మీకు చేరువవుతాను. తప్పకుండా మీ కామెంట్స్ అన్ని స్వీకరిస్తాను. సో ప్లీజ్ కామెంట్ ఆన్ దిస్ వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సైనింగ్ ఆఫ్. నేను మీ ఆర్జీ. థ్యాంక్ యూ. బై బాయ్. హ్యావ్ ఎ నైస్ డే.